చీరాల నియోజకవర్గంలో గత నెల రోజుల్లో రామాపురం బీచ్కి కానీ వాడ్రేవ్కి కానీ వచ్చి 10 మంది చదువుకున్న యువకులు, సుమారు 10 మంది యువకులు చనిపోయారు. మంగళగిరి నుండి వచ్చి, ఏలూరు నుండి వచ్చి, వివిధ ప్రాంతాల నుండి వచ్చి 10 మంది దాకా చనిపోయారు. దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన మద్దులూరు మాల్కొండయ్య గారు ఈ ప్రజలు ఇలాగ ఎక్కడో వచ్చి ఈ బీచ్లో మునిగి చనిపోవడానికి కారణాలు ఏందని పోలీసులు అడగగా, ఆ దగ్గరలో ఉన్న రిసార్ట్స్ వారు నైట్ ఫ్రీ క్యాంప్ అని, నైట్ క్యాంపు, ఫ్రీ ఫైర్ అని రకరకాల నైట్ లైట్ పెట్టి వెలిగించడి, అక్కడ డ్యాన్స్ పెట్టి చేయించడం, నైట్ 12, 1 చేస్తున్నారు. దీనికి పోలీసులు ఎంతవరకు అని ఆ చుట్టుపక్కల కారిడార్ మొత్తం 5-6 కిలోమీటర్లు ఉంటుంది, ఎంతవరకు పారాకాసి తెచ్చినా చేయలేరు. కుర్రోళ్ళు మందు తాగుతా విచ్చలవిడిగా అక్కడ రిసార్ట్స్ వాళ్ళు అక్కడ లంజల వ్యాపారం చేయించడానికి, ఇంకేమన్నా చేయించడానికి డే నైట్లు అక్కడ పెట్టుకుంటా చేస్తున్నారు. దీనికి పోలీసులు వారు ఎంత సహాయం చేసినా ఒకళ్ళిద్దరు చనిపోయి, ఇక్కడే కాదు గతంలో కూడా చనిపోయారు. దీనికి కొండయ్య గారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. పోలీసులకి ఈ రిసార్ట్స్ వారు సహకరించాలి. సహకరించి వాళ్ళకి నైట్ పూట మీరు పెడుతున్నారు కాబట్టి 12 దాటాక 1 కడుతున్నారు కాబట్టి మీరు కూడా సపరేట్ సెక్యూరిటీ పెట్టి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుండి ఎంజాయ్మెంట్ చేస్తానికి హైదరాబాద్ ఇతర దేశాల నుంచి కూడా మన బీచ్లకు వస్తున్నారు, అందులో యువత వస్తున్నారు. వీళ్ళని కాపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్రం మొత్తం మన ఇంకా చూస్తుంది. కనుక మీరందరూ రిసార్ట్స్ వారు ఇవన్నీ నైట్ పూట ఆపేసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా యువకులు చనిపోకూడదు. మీరు పోలీసు వారు సహకరించండి అని ఆయన చెప్పడం జరిగింది. పోలీసుల సమక్షంలో అందరూ పెట్టి రిసార్ట్స్ అందరూ పిలిచి అందరినీ ఇలా సమీక్ష చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఆ రిసార్ట్స్ వారు దీన్ని జీర్ణించుకోలేక ఈయన ఇక్కడే స్థిరపడిపోతాడు, ఈయన ఉంటే మన ఆటలు చాలవు, మన లంజుల వ్యాపారం సరిపోదు, మన నైట్ పూట అక్రమ మందు అమ్ముకోవడం సరిపోదు, ఈయనకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది ఈరోజు సాక్షి పేపర్లో రావటం చాలా బాధాకరం. అయితే ఇక్కడ జరుగుతున్న దాని గురించి వైసీపీ పార్టీ వారు కావాలని చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దయచేసి ఇక్కడున్న ప్రజలకి, ఒక పోలీసులే కాదు, ఇక్కడ యువత మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా క్షేమంగా వచ్చి పని చూసుకొని ఎంజాయ్ చేసుకొని క్షేమంగా వెళ్ళాలి. దానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి దుష్ప్రచారానికి ఇతర పార్టీలు చేస్తే బీసీ సంక్షేమ సంఘం దీన్ని ఖండించిద్దని, ఎవరైతే దీనికి తోడ్పడుతున్నారో మాలకొండయ్య గారి వెనకాల బీసీ సంక్షేమం ఉందని, అంతేకాదు ఈ నియోజకవర్గంలో 2,10,000 మంది ఓటర్లు ఉంటే 1,70,000, 1,50,000 బీసీల మందే ఉన్నారని ఆ బీసీ నాయకులు, అంతేకాదు ఇతర నాయకులు అందరూ కొండ వెనకాల ఉండారని మేము అందరూ గుర్తు చేస్తున్నాం. ఇంకోసారి జరిగితే ఇది తీవ్రంగా మారిద్దని పార్టీ వారిని హెచ్చరిస్తున్నాం.